హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమ్ వ్లాగ్స్. ఈ సండేకి నేను చికెన్ బిర్యానీ చేశానండి. తర్వాత దాంట్లోకి కాంబినేషన్గా చేయడానికి టైం లేదు, పెరుగు పచ్చడితో సరిపోతుందని చెప్పేసి మా ఆయన చెప్పారు. ఎందుకు అని పిల్లలు అడుగుతున్నారు, కానీ వదిలేం లేదు, తొందరగా తినేసి రెడీ అవ్వని చెప్పారు మా ఆయన అయితే. సో నేనైతే కూడా నన్ను కూడా అడిగారు, మమ్మీ ఎక్కడ వెళ్తున్నా అని చెప్పేసి. నన్ను కూడా చెప్పొద్దని చెప్పారు. సో నేను కూడా క్వైట్గా ఉన్నాను. సో మధ్యలో నేనైతే కూడా షూట్ చేసుకుంటా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చెప్పట్లేదు ఏంటి అని చెప్పేసి మా పిల్లలు గోల చేశారండి బండి మీద. మా వారైతే వద్దు, చెప్పొద్దు, వీళ్ళకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ ఉంది కదా, మనం అక్కడ వెళ్ళి చూపిద్దాం అనుకున్నారు. సో ఎక్కడే కదండి, మేము వచ్చింది నెల్లూరులో నగరవనం పార్క్ వచ్చేసాము. లాస్ట్ టైం ఇక్కడ వచ్చాము, మేము వచ్చేసరికి టైం అయిపోయింది. ఇది వచ్చేసి ఇక్కడ చూసారా లోగో, సేవ్ ద ట్రీ సేవ్ ద ఎర్త్ ఉంది, వెల్కమ్ అని చెప్పారు. చాలా బాగుందండి. సో లాస్ట్ టైం మిస్ అయ్యాము, వచ్చేసరికి టైం అయిపోయింది. ఇప్పుడు పిల్లలైతే అడుగుతున్నారు, సో ఇదా సర్ప్రైజ్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసారా ఇక్కడ బయట అయితే చాలా బాగుంటుందండి, చాలా ఇలాగా డెకరేటివ్గా ఉంటుంది. తర్వాత వెల్కమ్ చేశారు, గేట్ లోపల వెళ్తేసరికి ఇలా వెల్కమ్ అని చెప్పేసి ట్రీస్తో ఇలా ప్లాంట్స్ రాశారు. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇది రెండు ఉంటాయండి, పార్క్ ప్లేస్ ఉంటుంది, తర్వాత ఒక పిక్నిక్ ప్లేస్ లాగా ఉంటుందన్నమాట. విత్ ఫ్యామిలీస్తో కూడా మనం రావచ్చు. ఇది మొత్తం మనం ఇంట్లో ఉండి నార్మల్ పార్క్స్ వెళ్ళామండి. ఇది చాలా గ్రీనరీగా ఉంది. సో ఇది చూసారా, ఈ ప్లేస్ చూస్తే నాకు మొత్తం మా ఊర్లో చిన్నప్పుడు మేము చేలకు వెళ్ళేవాళ్ళమండి. పంట చేలకు వెళ్ళే రూట్లో ఇలా ఉంటుంది. వన్యప్రాణుల ఆవాసాలను కాపాడదాము. చాలా వెరీ టైప్స్ ఆఫ్ యానిమల్స్ను ఇలాగ ప్లాంట్స్ పెట్టేసి డెకరేట్ చేసి ఉన్నారండి. సో ఇదైతే లాస్ట్ మేము ఒక పెద్ద కొండను ఎక్కినట్టు ఎక్కాము ఈ ప్లేస్కి రావడానికి. ఇక్కడి నుంచి ఎక్కిన తర్వాత ఇది చాలా బాగుందండి. చూసారా ఈ ప్లేస్ మనం ఎక్కితే మొత్తం ప్రతి చోటు చూసిన అంతా ఆకుపచ్చలో మనకు గ్రీనరీగా ఉంది. చాలా రోజుల తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ చూసారా చాలా డెకరేటివ్గా ఉన్నాయి. పిల్లలకి ఇలాగా మనము ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సేవ్ యానిమల్స్, సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మొత్తం లోగోస్ ఉన్నాయండి. పిల్లలకైతే మెమరీ గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వచ్చేసి మనము పిక్నిక్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చండి. పిక్నిక్ లాగా ఉంది మొత్తము, చాలా బాగుంది ఇక్కడైతే ఈ ప్లేస్ మొత్తం. చెట్ల కింద కూడా మనకు వాళ్ళు మంచిగా ప్లేసెస్ కూడా సెట్ చేసేసి పెట్టారండి. విత్ ఫ్యామిలీస్ వస్తే ఫుడ్ తీసుకొచ్చి కూడా అక్కడ మార్నింగ్ నుంచి మేబీ ఈవినింగ్ వరకు ఉండి మనం మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇక చూసారా పిల్లల కోసం మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయండి. ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ముందైతే ఇక్కడ చాలా వెరైటీ బ్రిడ్జెస్ ఉన్నాయండి. ఇది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు రిలేటెడ్ అయిందండి. ఇక్కడ చూసారా చాలా వెరైటీగా ఉంది. స్టెప్స్ మొత్తం మనకు చెక్కతో చేశారు, వుడ్తో చేశారు. సో ఇలా వుడ్తో చేసిన తర్వాత మెయిన్గా మనకు పైన వచ్చేసి బ్రిడ్జ్ మొత్తం ఐరన్తో ఉంటుందండి. చాలా బాగుంది. చూసారు కింద మొత్తం మంచిగా ఫారెస్ట్ బండలతో కూడా బాగా డెకరేట్ చేసి ఉన్నారు. చాలా కొత్తగా అనిపించిందండి. మేమైతే లాస్ట్ టైం మిస్ అయ్యామనుకున్నాము, ఈసారి మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి. లోపల మనకు నగరవనం క్యాంటీన్ కూడా ఉంటుంది, వాష్రూమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది. సో గ్రీన్గా ప్లాంట్స్, కలర్ఫుల్గా ఐటమ్స్ చాలా బాగున్నాయి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ పార్కు, ప్లేసెస్ అన్నీ మనం ముందు రోజుల్లో ఉన్న ఊళ్ళలో వెళ్ళేటప్పుడు మనకు ఉన్న రోజులన్నీ గుర్తొచ్చాయండి. నాకైతే చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.